Next up, flower. Yeah, good. Next one. ఇది హో 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 కావాలా రెడీ స్టార్ట్ ఇప్పుడు చెప్పండి అలా ఉందా నేను ఇప్పుడు బాగా కలిగిన విశాఖ వచ్చిన కంపేసుకొని ఒక పావు గంట కనీసం 10 నిమిషాలు అయినా సరే కంటిన్యూస్గా ఇలా చేశారు వెంటనే ఫీల్డ్ హార్మోన్స్ 4 రకాలు తీసి వెంటనే ఫీల్డ్ ఏమి సమస్యలు వాళ్ళ కాసేపు అందరూ ఉన్నాం కదండి ఏదో బేబీకి మేజిక్ చేస్తారని చెప్పిన ఆ విధంగా బేసిక్ చేసిన ఇక 500 నేను ఏం సొంతం చేసేసుకున్నాను మనం క్రియేట్ చేయం కదండి మెజిషియన్ ఏం చేయదు అలా ఇలా చేస్తూ ఉంటాయి చేసేందుకు మనం ఆటోమేటిక్గా ఆకర్షణ అయిపోతాం ఈయన మన అందరిలో ఏం చేసాం అందరూ కూర్చున్నాం మన అందరూ ఆకర్షణ అయిపోయానికి మన మైండ్ ఫ్రీ అయిపోయింది ఈయన మన అందరిని ఆకర్షించేశారు ఫస్ట్ ఒక మెజిషియన్ లాగా ఏంటంటే చెప్పి మనం డైవర్ట్ అయిపోయాం అందరం ఎందుకంటే డైవర్ట్ అయిపోయాం ఆయన చెప్పిన డైవర్ట్ అయిపోయాం ఇవన్నీ మర్చిపోయాం మన బ్రెయిన్ ఫ్రీ అయిపోయింది అన్ని ఫ్రీ అయిపోయింది తర్వాత మన బాడీ కూడా ఎలా ఉంది చాలా ఫ్రీగా ఉంది ఈయన మనం సొంతం చేసుకునే మెజిషియన్ సొంతం చేసుకున్నాడు మన అందరూ 30 మంది సొంతం చేసుకున్నాడు ఒక మెజిషియన్ మాట ఒప్పుకుంటారు సార్ అండి ఏ అవయానికి అయితే దీనికి ఏమన్నా ఇట్లాంటిది ఏం లేదు మీకు మీకు శిక్షణ పంపిస్తాను అంటే ఇప్పుడు ఇదేంటంటే మీకేం లేదండి
మీకు ఎలా చేసినా పర్లేదు, అదే పావు గంట కంటిన్యూస్ గా పావుగంట కొంచెం నవ్వగలిగితే, మైండ్ ఫ్రీ. ఇది లైన్ ఏమీ లేదు, ఇలాగే చేయాలని ఏం లేదు. పావు గంట సేపు కంటిన్యూస్ గా మీరు నవ్వేస్తే మీకు ఆ ఎక్సర్సైజ్లో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కలిపి ఇందులో పావు గంటలో వచ్చేస్తాయి. ఈ 4 రకాల ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఉదాహరణకి ఎవరన్నా మందు కొట్టారు అనుకోండి, ఆల్కహాల్ తీసుకున్నారు, ఏ ఆల్కహాల్ ఏం పర్లేదు తీసుకున్నారు అనుకోండి, 2 రకాల హార్మోన్లు అయ్యి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. అంటే నష్టమే డోపమైన్, ఆ తర్వాత సెరోటోనిన్ అనే 2 రకాల రసాయనాలు రిలీజ్ అయ్యి అదే నష్టమే అనుకోండి, కాసేపు మొత్తం ఆనందం వస్తుంది. ఇందులో నష్టం లేదు కానీ 4 రకాల హార్మోన్లు రిలీజ్ అవుతుంది. 4 మందు కంటే ఎక్కువ కిక్ అనమాట. కానీ దానివల్ల నష్టం ఉంది, దీనివల్ల నష్టం లేదు. రోజు పావు గంట చేయండి ఇంట్లో. మీరు కుటుంబ సభ్యులతో చెప్పండి, కలిసి కూడా చేయొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి కూడా చేయొచ్చు. అలాగే మీరు బస్ స్టాండ్లోనో, ఎయిర్పోర్ట్లోనో, లేకపోతే రైల్వే స్టేషన్లోనే అక్కడ వెయిట్ చేస్తారు, మీకు బోర్ పడుతుంది, మీ ఫోను మ్యూట్లో పెట్టేయండి, సైలెన్స్లో పెట్టేయండి, పెట్టేసి మీ ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు ఎరా అలాగా అలా అన్నదా నిజమేనా అలాగా ఫ్రెండ్తో మాట్లాడుతాడేమో, పొరపాటున సెల్ రింగ్ అయిందా అక్కడ చూసి వాళ్ళకి లాక్టర్ కదా సెల్ చెక్ చేసుకోండి. సార్ మీరు చెప్పింది బాగా ఉంది. ఇలా చేసినప్పుడు అందరితో చేస్తున్నప్పుడేమో భావం వేరేగా ఉంది. సింగిల్ గా చేసినప్పుడు మైండ్ మారిపోతుంది కదా సార్. ప్రాక్టీస్ చేస్తాం అసలు. ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్ గా మైండ్ మారిపోతుంది కదా సార్. ఎంతమంది ఉన్నారు కాబట్టి కాన్సన్ట్రేట్ సహా చేస్తుంటే సింగిల్ గా ఉన్నప్పుడు ఏంటో చెప్తాడు అంత చేయగలరు వాళ్ళు. మీరైతే అర్థం ముందు నిలబడి చేసేయండి. అర్థం ముందు అదే మీరు చెప్పినట్టుగా ఒక 10 మంది ఇలా ఉన్నారనుకుంటా. పొద్దునే జడ్పీకి వచ్చామనండి, పొద్దునే జడ్పీకి వచ్చామని అరుణ్ ఐస్ క్రీమ్ మీదే కదా, అరుణ్ ఐస్ క్రీమ్ ఇదే కదా, మేటర్ ఇచ్చినా అప్పుడు చూసిన ఐడియా. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. బలవంతంగా కాసేపు నవ్వేయండి, అర్థంలో చూసుకోండి మీరు. ప్రాక్టీస్ చేస్తే వచ్చేది. ఒంటరిగా కూడా చేయొచ్చు, ఒంటరిగా కూడా చేయొచ్చు. అది ఏంటంటే గుండె కండరాలకి కవాటాలకి మంచి ఎక్సర్సైజ్. అలా ఊపిరితిత్తులకి అన్నిటికన్నా మరి గురించి చేద్దాం. యోగా చేస్తారు, ఇది చేస్తారా? యోగా కొనడాలు యోగా చేస్తారు. రామకృష్ణ గారు చేస్తారు కదా, రాక్షసే చేస్తారు. అంటే యోగా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొస్తారా? చేస్తారండి యోగా? యోగా చేస్తారంటే ప్రాణాయామం చేస్తారు. మెడిటేషన్ చేస్తారా? మీరు చెప్పండి, 2 నిమిషాలు మీరు చెప్పండి. మెడిటేషన్ చేస్తారా? మెడిటేషన్ ఏ టైప్ లో చేస్తారు మెడిటేషన్? భస్త్రికా కపాలభాతి చేస్తారా? ఏమండి?